ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మన ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు ఘనతయు మహిమయు ప్రభావములు కలుగునుగాక. నా ప్రియ శ్రోతులారా, ఈరోజు మన జీవితం ప్రశ్నలతో నిండిపోయినట్టుగా అనిపించవచ్చు. నా భవిష్యత్ ఏమవుతుంది? దేవుడు నిజముగా నా జీవితాన్ని నడిపిస్తున్నాడా అనే ఆలోచనలు మన మనసులో తిరుగుతూ ఉంటాయి. ఈ దినాన్న మన దేవుని ఉద్దేశంపై నమ్మకం మరియు మన స్వంత బుద్ధిపై కాకుండా దేవునిపై ఆధారపడటం అనే అంశం గురించి ధ్యానించబోతున్నాం. ఈ సందేశం మీకు ధైర్యాన్ని, దిశను మరియు ఆశను ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ముందుగా మన జీవితంపై మనకు ఉంటున్న ప్రశ్నలకు దేవుడు ఇస్తున్న జవాబును చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది: నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానం దేవుడు బందీగృహంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. వారికి స్వేచ్ఛ లేదు, ఆశ లేదు, రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితి. అయినా దేవుడు ఇలా చెబుతున్నాడు: మీ పరిస్థితి మీకు అనుకూలంగా లేకపోయినా నా ఉద్దేశం మంచిదే. ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మనం ఏమైనా కష్టాల్లో ఉన్నామంటే దేవుడు మనల్ని మర్చిపోయాడని కాదు. మనకు అర్థం కాని సమయంలో కూడా దేవుడు మన భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడు. ఈ మాటలు విన్నప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. అదేమిటంటే, ఆ ఉద్దేశం ఎలా నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది అని. దానికి సమాధానంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 మరియు 6 వచనాల్లో ఉంది: నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన సమస్య ఏంటంటే, మన ఉద్దేశములను ముందుగా తయారు చేసుకొని తరువాత దేవుని ఆశీర్వదించమని అడుగుతాం. కానీ దేవుడు నీ ఆలోచనలు కాదు, నన్ను నమ్ము అని చెబుతున్నారు. దేవుని మంచి ఉద్దేశములను అనుభవించాలంటే మన స్వంత బుద్ధిని నమ్మక దేవునిని నమ్మాలి. ఈ యొక్క వాక్యముల సాదృశ్యంగా ఉన్న వ్యక్తిని మన పాత నిబంధనలో చూడవచ్చు. ఆయనే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. దేవుడు అబ్రహామును తన దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేవుడు చూపించే దేశమునకు వెళ్ళమని ఆదేశించారు. అబ్రహాం దగ్గర మ్యాప్ లేదు, లొకేషన్ తెలియదు, భవిష్యత్తు కూడా స్పష్టంగా లేదు. అయినా అతడు ఏం చేశాడు? తన స్వంత బుద్ధి ఆధారపడలేదు, దేవుని మాట అనే వాక్యంపై ఆధారపడ్డారు. అప్పుడు దేవుడు అతనికి ఇలా వాగ్దానం చేశారు: నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఈ వాగ్దానం వెంటనే నెరవేరలేదు. సంవత్సరాలు గడిచాయి, వయసు పెరిగింది. అయినా దేవుని ఉద్దేశం అతని జీవితం పట్ల మారలేదు. ఇదే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 ప్రకారము అబ్రహాము జీవితంలో 100వ వయసులో నెరవేరిన దృశ్యాన్ని చూడవచ్చు. అలాగే అబ్రహాము యొక్క విశ్వాసం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6 ఆచరణ రూపకంగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ అబ్రహాము దేవుని ఉద్దేశాలను నమ్మకుండా తానున్న స్థలం విడిచిపెట్టి రాకపోయింటే దేవుడు అబ్రహాం పట్ల ఉద్దేశించిన సంగతులు నెరవేరేవి కావు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాముకు ఉంటున్న నిరీక్షణ కొన్నిసార్లు మనకు లేకపోవచ్చు. కానీ మన జీవితం ఎటు వెళ్తుంది అని అర్థం కాని సమయంలో దేవునిపై అబ్రహాము వలె ఆధారపడాలి. మీ జీవితానికి దేవుని దగ్గర ఒక ఉద్దేశం ఉన్నది. ఆలస్యమని అనిపించవచ్చు, కానీ నిరాకరణ కాదు. దేవుడు మీ మార్గాలను సరిచేస్తున్నాడు. మీరు ఆయనను నమ్మితే చాలు, మీ మార్గాలను సరిచేస్తారు.
నా ప్రియమైన శ్రోతులారా, మీ జీవితం యాదృచ్ఛికం కాదు. దేవుడు మీ విషయమై మంచి ఉద్దేశములను కలిగి ఉన్నాడు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీ స్వబుద్ధిని కాదు, దేవుని నమ్మండి. మీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని ఉద్దేశం ఎప్పుడూ మంచిదే. ఆలస్యమైనా కూడా ఆయన నమ్మదగిన దేవుడు. తన వాగ్దానమును స్థిరపరుస్తారు. దేవుని నమ్మండి. ఆయన రాబోయే నూతన సంవత్సరములో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.